అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు బోన్ ట్యూటోరియా. ఇట్స్ అ వామ్ వెల్కమ్ టు ది సెషన్. సో ఈరోజు వచ్చేసి మనకు జీడిఎస్ టు ఎంటీఎస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జరిగింది. సో అందరు చాలామంది కాల్స్ చేస్తున్నారు, సార్ చాలా బాగా రాసాం సార్, అన్నీ మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్సే వచ్చాయని అందరూ కాల్స్ చేయడం జరిగింది. సో కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగే కొన్ని మనం తొందరపడి పెట్టేస్తుంటాం. అలా కొంతమంది 1-2 క్వశ్చన్లు పెట్టి కూడా బాధపడ్డారు. సో ఏం కాదు, జస్ట్ ఇది మనకు స్టార్టింగ్ కాబట్టి నెక్స్ట్ ఇంకా మనకు ఉంది, జస్ట్ ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మనకు పోస్ట్ మ్యాన్ ఉంది, పిఏ ఉంది, సో నెక్స్ట్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఎప్పుడు మన దగ్గర ఉంటుంది, దాని గురించి భయపడాల్సిన అవసరం అనేది ఉండదు. సో కొంతమంది అభ్యర్థులు మనకి ఎగ్జామ్ మిస్ అవ్వడం కూడా జరిగింది. సో కడప నుంచి వచ్చే అభ్యర్థులు నంద్యాల దగ్గర మనకు ఘాట్ రోడ్ దగ్గర చెట్లు అడ్డం వల్ల కొంతమంది మిస్ అయ్యారు. ఒక 12 మంది అభ్యర్థులు గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా ఏం ఆధారపడొద్దని, సబ్జెక్ట్ ఉన్నంత వరకు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి మళ్ళీ వస్తుంది. సో ఎంటీఎస్ కాకపోతే నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ ఉంది. ఇంతకంటే మంచి గొప్ప అవకాశం మన దగ్గర ఉంది. సో మన సంస్థ తరఫున స్టూడెంట్స్ అందరూ కూడా ఫోన్ చేసి అద్భుతంగా ఎగ్జామ్ రాశారు, ప్రతి వాళ్ళు కూడా. సో పేపర్ అనాలిసిస్ తీసుకుంటే తెలంగాణ పేపర్కి ఏపీ పేపర్కి చూసుకుంటే తెలంగాణ పేపర్ జనరల్ ఓరియంటెడ్గా వెళ్ళాడు, ఏపీ పేపర్ వచ్చేసి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాడు. సో పూర్తి డిఫరెంట్గా ఇచ్చాడు. ఏపీ పేపర్ మొత్తం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాడు, తెలంగాణ పేపర్ మొత్తం జనరల్ ఓరియంటెడ్గా క్వశ్చన్లు ఇచ్చేసాడు. సో కొంతమంది జనరల్ ఓరియంటెడ్గా ఇవ్వడం వల్ల అప్లికేషన్ వాళ్ళు ఆలోచించడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ చదివిన వాళ్ళు మాత్రం పూర్తిగా చేయొచ్చు. ఏపీ పేపరు మనం చెప్పిన క్లాసెస్ విన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా రివిజన్ చేసుకుంటే అవుట్ ఆఫ్ మినిమంలో 48 వచ్చేసేసేది. సో అందరూ కూడా బాగా రాశారు, పేపర్ కూడా చాలా ఈజీగానే ఉంది. సో మనం పేపర్ అనాలిసిస్ ఒకసారి చూస్తే దీంట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, గ్రామీణ డాక్ సేవకు సంబంధించి పని గంటలు, కనిష్ట పని గంటలు అడిగాడు, మినిమం అవర్స్ అడిగాడు. సో మనకు 4 hours 5 hours అని ఉంటుంది మనకు జీడిఎస్లోన. ఒకటి 5 hours ఉంటుంది, ఒకటి 4 hours. 4 hours వచ్చేసి మినిమము, 5 hours వచ్చేసి మ్యాక్సిమం. కొంతమంది అభ్యర్థులు ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర జీడిఎస్ యొక్క టైమింగ్ అవర్స్ అని చెప్పేసి గ్రామీణ డాక్స్ టకాన్ 5 పెట్టేసేసారు. అందుకే క్వశ్చన్ పూర్తిగా చదవాలి, సమయం ఉంది కాబట్టి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 4 hours. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇది సెట్ సి అండి. సెట్ సిని మనం డిస్కస్ చేస్తున్నాం. ఏపీ పేపర్ పేపర్ 1కి సంబంధించినటువంటి అంశం. ఫ్రాంకింగ్ మిషన్లో ఎన్ని డైలు ఉంటాయని అడిగాడు, ఎన్ని డైస్. మనకు మామూలు ఫ్రాంకింగ్ మిషన్లో ఉండేది ఒకటి వాల్యూ డై, ఒకటి 2 లైసెన్స్ డై ఒకటి. సో సింపుల్గా ఇచ్చాడు మనకు. అది ఫ్రాంక్ ఏ కలర్లో ఉంటుంది, లైసెన్స్కి సంబంధించి ఏంది, వాల్యూకి సంబంధించి ఏంటి ఉంటాయని ఏం అడగలేదు, డైరెక్ట్గా అడిగాడు. వాల్యూ డై, లైసెన్స్ డై అనేది 2 ఉంటాయి. నెక్స్ట్, ఒక ఆర్థిక సంవత్సరంలో పోస్ట్ బాక్స్ మరియు పోస్ట్ బ్యాగ్ యొక్క అద్దె. పోస్ట్ బాక్స్ అద్దె తీసుకోవాలంటే 150 రూపాయలు తెలుసు, పోస్ట్ బ్యాగ్ అద్దె తీసుకోవాలంటే 150 రూపాయలు. ఏదైనా సరే 2 తీసుకుంటే మనకు 250 రూపాయలు పడుతుంది. సో దీనికి సంబంధించి 50, 150, 100, 250 ఇచ్చాడు. సో ఆప్షన్ వచ్చేసి మనకు 250 అవుతుంది. నెక్స్ట్, లెటర్ బాక్స్ ప్యూన్ యొక్క విధి ఏంది. మనం పూర్తిగా అలా క్లాసెస్ అప్పుడే ఒకే ఆప్షన్ చెప్పుకున్నాం, క్లాస్ మొత్తం చెప్పుకొని ఒకవేళ ఇస్తే ఇలా ఇస్తే ఏం రాయాలని చెప్పేసి ఆన్సర్ ఏమవుతుంది, లెటర్ బాక్స్ క్లియర్ చేయడం. సింపుల్, క్లియర్ అనే పదం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందని అప్పుడు కూడా చెప్పాను మీకు. సో లెటర్ బాక్స్ అని క్లియర్ చేయడం లెటర్ బాక్స్ ప్యూన్ యొక్క విధి. నెక్స్ట్, అన్పెయిడ్ అధికారిక పోస్టల్ ఆర్టికల్ బట్వాడా చేసినప్పుడు చెల్లించవలసిన బకాయి పోస్ట్ ఏందని. అంటే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ ఉంది, దాంట్లో ఒకవేళ అది అన్పెయిడ్ అయితే ఎంత ఫైన్. మనం మామూలుగా జనరల్గా అయితే తీసుకుంటాం, ఎన్ని పోస్టల్ స్టాంపులు తక్కువ తీస్తే దానికి రెట్టింపు తీసుకుంటాం. బట్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ విషయంలో మాత్రం ఏ విధంగా తీసుకుంటాం, ఎంత తక్కువ ఉంటుందో అంతే తీసుకుంటాము. అంటే ఇక్కడ మనకు ఏమవుతుంది, తక్కువైన పోస్టేజ్ స్టాంప్కు సమానంగా. ఇంగ్లీష్లో అయితే సింగిల్ డెఫిషియన్స్ ఆఫ్ పోస్టేజ్ అని ఇచ్చాడు. తెలుగులో క్లియర్గా ఉంది ఆప్షన్, తక్కువ పోస్టేజ్ స్టాంప్కు సమానంగా. బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పోస్ట్ ఆఫీస్లో డూప్లికేట్ పాస్బుక్ మనకు కావాలంటే ఎంత అమౌంట్ కట్టాలని అడిగాడు. ప్రతిదానికి మనము స్టేట్మెంట్కి 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ అని చదువుకున్నాము, డూప్లికేట్ పాస్బుక్కి 50 ప్లస్ జిఎస్టీ అని చదువుకున్నాం. కానీ ఇక్కడ జిఎస్టీ ఇవ్వకుండా డైరెక్ట్గా 20, 50 ఈ విధంగా ఇచ్చాడు. 10, 2, 50 ఉచితంగా ఫ్రీగా అని ఇచ్చాడు. సో ఆప్షన్ ఏమవుతుంది మనకు 50 రూపీస్ డూప్లికేట్ పాస్బుక్. స్టేట్మెంట్కి అవుతే 20 రూపీస్, మనకి జిఎస్టీ అనేది యాడ్ ఇవ్వలేదు దీంట్లో. నెక్స్ట్, ఏఎంపీసీ అని అడిగాడు. వాల్యూమ్ 5లో డెఫినేషన్ సంబంధించింది మనకి ఇది. ఏఎంపీసీ 10లో వస్తుంది కదా మనకు, ఏబీసీ అని చెప్పేసి దాంట్లో వస్తుంది. ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్, ఏఎంపీసీ
ఏంటి ఏఎంపీసీ అంటే ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్. సో ఇది మనకి ఏ కేంద్రాల్లో ఉందని కూడా చెప్పుకున్నాం. మనకు చెన్నైకి సంబంధించి ముంబైకి సంబంధించి 2 కేంద్రాల్లో ఉంటుంది. దీని యొక్క విధి ఏంది, సార్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఉత్తరాలు వస్తే వాటి మనుషులు చేయలేరు కాబట్టి యంత్రాల ద్వారా చేస్తారు. అదే ఏఎంపీసీ, ఏం లేదు. నెక్స్ట్, పోస్ట్ ఆఫీసు ఎన్ని తరగతులుగా విభజించబడింది, ఎన్ని క్లాసెస్గా. మనకి టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్లో సెకండ్ క్లాస్లో ఉన్నాం. హెచ్ఓ, ఎస్ఓ, బిఓ అని చెప్పేసి, హెచ్ఓ, ఎస్ఓ, బిఓ అని చెప్పేసి 3 వస్తాయి. ఈ 3 తీసేసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, 3, 6, 7, 5 ఇచ్చాడు. 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ప్రైవేటు వినియోగదారులు ఫ్రాంకింగ్ మిషన్ కొనుటకు డాష్ అధికారి లైసెన్స్ మంజూరు చేస్తారు. మీకు ఇలా ఇండైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు. సో ఫ్రాంకింగ్ మిషన్కు లైసెన్స్ ఎవరు ఇస్తారు, ఎస్పీ లేదా ఎస్ఎస్పి. ఓన్లీ మీకు ప్రీ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ మాత్రమే సిపిఎంజీ గారు ఇస్తారు. సో మిగతా వాటికి మాత్రం మనకి ఎస్పీ గారు లేదా ఎస్ఎస్పి గారు ఇస్తారు. లైసెన్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ బై ప్రైవేట్ యూజర్ ఈజ్ యూజ్డ్ బై ఎస్పీ ఆర్ ఎస్ఎస్పి సార్. ఆన్సర్ ఏమవుతుంది, ఫ్రాంకింగ్ మిషన్ పర్మిషన్ ఇచ్చేది ఎస్పీ సార్ లేదా ఎస్ఎస్పి సార్. నెక్స్ట్ 10th క్వశ్చన్, మనకు 10th తీసేసుకుంటే ఏమిచ్చాడు, నిర్దేశించబడిన వేర్ హౌసింగ్ ఛార్జీలు చెల్లించిన ఎడల వీపీ ఆర్టికల్ను పోస్ట్ ఆఫీస్లో గరిష్టంగా ఎన్ని రోజులు నిలుపుదల చేసుకుంటారు. వీపీ ఆర్టికల్ని ఎన్ని రోజులు పెట్టుకుంటారు అని అడిగాడు మనకు వేర్ హౌసింగ్ ఛార్జెస్ విషయంలో. ఇది అందరికీ తెలిసిందే, ప్రతి పోస్ట్ ఆఫీస్లో మనకు వీపీ ఆర్టికల్స్ వస్తుంటాయి. ఇప్పుడు సిఓడీలని, వీపీలని, వీపీఎల్ అని, వీపీపీ అని. సో అందరికి తెలిసిన 7 days. ఇది మనకు అందరు ఆఫీస్లో బీపీఎంలకి, ఎస్ఓలకి తెలుసు కాబట్టి ఈజీగానే పెట్టేసింటారు. ఇది 15 రోజులు కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ వేర్ హౌసింగ్ ఛార్జెస్ నీట్గా ఇచ్చేసాడు. నెక్స్ట్, పోస్ట్ ఆఫీసు లేక మెయిల్ ఆఫీసు అంటే ఆర్ఎంఎస్ సంబంధించి అమర్చబడిన లెటర్ బాక్స్ను ఈ క్రింది తెలపడంలో ఉద్యోగి క్లియర్ చేస్తాడు. యాక్చువల్ లెటర్ బాక్స్ను క్లియర్ చేసేది ఎవరు అన్నట్లేదు, ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్ఎంఎస్లో కానీ. డైరెక్ట్ ఇది మనకి ఎవరు చేస్తారండి, పిఏ లేదా ఎస్ఏ, పోస్ట్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ అనే వ్యక్తి క్లియర్ చేసేస్తాడు. లెటర్ బాక్స్ ప్లాంటెడ్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ మెయిల్ ఆఫీస్ షుడ్ బి క్లియర్డ్ బై పిఏ ఆర్ ఎస్ఏ. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, దీంట్లో మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ తీసేసుకుంటే క్యాంప్ ఆర్టికల్స్ స్పెషల్ బ్యాగ్. అసలు క్యాంప్ ఆర్టికల్స్ స్పెషల్ బ్యాగ్స్ అంటేనే మనం ఏం చెప్పుకుంటాము, భారత రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, క్యాబినెట్ మంత్రులు కానీ వాళ్ళు ఆ విధంగానే చెప్పుకుంటాం. సో దాంట్లో ఆప్షన్ ఒకటే ఉంది, రాష్ట్రపతి అని చెప్పేసి బ్లైండ్గా పెట్టేయచ్చు. సో క్యాంప్ ఆర్టికల్ లేదా స్పెషల్ బ్యాగ్ క్రింద తెలుపడిన వారికి ఉద్దేశించబడిందంటే ఎవరికైనా చెప్పుకుంటాం మనం, గౌరవ రాష్ట్రపతి. ఏ అవుతుంది ఆప్షన్ ఏ ఆప్షన్. నెక్స్ట్, తపాలా జీవిత బీమా క్రింద తెలుపడిన తేదీ ఉనికి వచ్చింది. పాలసీకి సంబంధించి బీమా ఎప్పుడు వచ్చింది మనకు, పాలసీ 1874 సంవత్సరంలో వచ్చింది. ఇది మనకు February 1వ తారీఖు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. పాలసీ గురించి చదువుకునేటప్పుడు ముందే దాని ఇంట్రడక్షన్ అనేది చదువుకుంటాం, అక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్, ఆర్ఎల్ఓ అనగా ఆర్ఎల్ఓ ఏ విషయంలో, మనకి ఏదైనా అడ్రస్ సరిగ్గా లేకపోతే దానికి రిటర్న్ పంపిస్తారు లెటర్ ఆఫీస్కి. చిరునామా సరిగ్గా లేకపోయినా కానీ, లేకపోతే సెండర్ అడ్రస్ లేకపోయినా కానీ అవి అక్కడ పంపించేస్తారు. ఏంటి, రిటర్న్ లెటర్ ఆఫీస్. కరెక్ట్ అడ్రస్ ఉంటే మనకు అవతల మనకు ట్రూ అడ్రస్ వ్యక్తి లేకపోతే రిటర్న్ టు సెంటర్ పంపించేస్తాం. రిటర్న్ టు సెంటర్ పంపించాలంటే మన ఫ్రమ్ అడ్రస్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అడ్రస్ సరిగ్గా లేకపోయినా లేదా సగమే ఉండాలి. అలాంటి సందర్భంలో ఏం చేస్తారు, రిటర్న్ లెటర్ ఆఫీస్ పంపించేస్తారు. వీళ్ళు కూడా పరిశీలించి సరిగ్గా లేకపోతే దానికి కాల్ చేస్తారు. రిటర్న్ లెటర్ ఆఫీస్. రిటర్న్ లెటర్స్ మనకు రిజిస్టర్ అని ఇచ్చాడు, బ్లైండ్కి వెళ్ళిపోవచ్చు, రిజిస్టర్ కాదు రిటర్న్ అది ఒకే ఆప్షన్ ఉంది. నెక్స్ట్, లేబుల్డ్ బండిల్ అనగా సింపుల్గా ఇచ్చాడు మనకు. ఏంది, అనేక సేకరించబడిన ఉత్తరాలు. ఏది, అన్రిజిస్టర్డ్. లేబుల్డ్ బండిల్ అంటే అన్రిజిస్టర్డ్ సంబంధించి అనేక ఉత్తరాల సమూహము. ఇక్కడ పార్సల్ సేకరణ, రిజిస్టర్ ప్యాకెట్లు, రిజిస్టర్ న్యూస్ పేపర్ అని ఇచ్చాడు. ఏది కూడా కాదు మనకు. ఏదది, అన్రిజిస్టర్డ్ ఉత్తరాలతో సేకరించబడినటువంటి మూట, బండిల్, అది మనకు లేబుల్డ్ బండిల్. నెక్స్ట్, భారతదేశంలో తపాలా శాఖ నందు ఎన్ని పరిపాలనా మండలాలు ఉన్నాయన్నట్టు అందరికీ తెలిసిన క్వశ్చన్. ఎన్ని ఉన్నాయండి మనకు, 23 ఉన్నాయి. సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 23, ఇంక్లూడింగ్ బేస్ సర్కిల్స్ తీసుకుంటే 24. అక్కడ 24 ఆప్షన్ ఏది లేదు కాబట్టి 23. నెక్స్ట్, ఒక పోస్టల్ ఫ్రాంకింగ్ మిషన్ అనగా, ఫ్రాంకింగ్ మిషన్ ఏంటిది, ఫ్రాంకింగ్ మిషన్ దేనికి యూజ్ చేస్తారు, మనం ప్రతి లెటర్ అక్కడ పోయి మనం పోస్ట్ చేయలేము, కొన్ని ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ తీసుకున్నా కూడా వాటిని కూడా కనిపించాలి. సో ఫ్రాంకింగ్ మిషన్ యొక్క యూజ్ ఏంటి, మనకు ఆ ముద్రలు తీసేసుకొని ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం, మనకు నచ్చిన విలువ. అది 200 రూపాయలకి విలువగా ఉందా, 200 ఫ్రాంకులు, 300 ఫ్రాంకులు. సో ఫ్రాంక్ ఏం చేస్తున్నావు, ముద్ర వేస్తున్నావు అంటే అక్కడ స్టాంపింగ్ మిషనా, సీలింగ్ మిషనా, టైప్ రైటరా, కంప్యూటర్ అన్నాడు.
కంప్యూటర్ అసలే కాదు, టైప్ రైటర్ అసలే కాదు, మనం టైప్ చేసేది ఏం లేదు దాంట్లో. మన ఆఫీస్ సీల్ ఉన్న విధంగా సీలింగ్ మిషన్, సీల్ వేసాక అసలు దానికి సంబంధమే లేదు. ఎలిమినేషన్ ప్రాసెస్ లెవెల్లో కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఏమవుతుంది? స్టాంపింగ్ మిషన్, ఫ్రాంకులు అనేది అక్కడ ముద్రిస్తుంటూ ఉన్నాం. సో ఏమవుతుంది? ఫ్రాంకింగ్ మిషన్ అనేది మనకు ఒక స్టాంపింగ్ మిషన్. స్టాంపింగ్ మిషన్. నెక్స్ట్, తిరస్కరించబడిన రిజిస్టర్ ఆర్టికల్స్ను పోస్ట్ ఆఫీస్ నందు ఎన్ని రోజులు నిలుపుదల చేయవలను? ఈడిఎంసీలకి, బీపీఎంలకి అందరికీ తెలిసిన విషయం. సో 7 days లెఫ్ట్ రాస్తుంటావు, అడ్రస్ 7 days లెఫ్ట్, హెన్స్ రిటర్న్ టు సెంటర్ అంటావు. 7 days ఆ 7 days ఇది. సో ఎన్ని రోజుల వరకు నువ్వు దాన్ని నిలుపుతావు లెటర్ అంటే 7 days. ఇది అందరికీ తెలుసు, మనం ఎప్పుడు రాస్తుంటాం హెన్స్ రిటర్న్ టు సెంటర్ అని చెప్పేసి. సో 7 days. నెక్స్ట్ 19వ క్వశ్చన్ తీసుకుంటే మనము, ఒక పోస్ట్ బాక్స్ను అద్దెకి తీసుకునే వ్యక్తి, అతను ఆ పోస్ట్ బాక్స్ను పోస్ట్ ఆఫీసు ఏ వేళల్లో ఉత్తరాలను తీసుకుంటాడు? అంటే ఏదైనా ఒక వ్యక్తి పోస్ట్ బాక్స్ని అద్దెకి తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఉత్తరాలు వచ్చినప్పుడు ఏ టైం నుంచి ఆ పోస్ట్ బాక్స్ నుంచి తీసుకుంటాడు అన్నాడు. మనకు ఫస్ట్ లైనే ఉంటుంది దీని గురించి. పోస్ట్ బాక్సెస్ పోస్ట్ బ్యాగ్ చదువుకుంటాం. ఏమని ఉంటుంది? పోస్ట్ ఆఫీసు పని వేళల్లో మాత్రమే అతను తీసుకోవాలి, ఆమె తీసుకోవాలి, లేదా సంబంధిత వ్యక్తి తీసుకోవాలి అని. పోస్ట్ ఆఫీస్ పని వేళల్లో అంటే బిజినెస్ అవర్స్లో మాత్రమే. సో మనకు ఆప్షన్స్ మూసివేసిన అసలు కాదు, రాత్రి వేళల్లో అసలు కాదు, పైవేవి కాదు. నెక్స్ట్ వ్యాపార బిజినెస్ అవర్స్ అంటే పోస్ట్ ఆఫీస్ యొక్క పని వేళల్లో మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్, క్రింద తెలుపబడిన వారికి అధికారిక పోస్టల్ ఆర్టికల్స్ పై సర్వీస్ పోస్టల్ స్టాంపులు ఉపయోగించడం వీలు కలదు. అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ దానికి సంబంధించి సర్వీస్ స్టాంప్స్ ఉంటాయి. అవి ఎవరు యూజ్ చేసుకుంటారని ఇక్కడ మన క్వశ్చన్ చేసినాడు. ఎవరు యూజ్ చేసుకుంటారు? ప్రైవేట్ బ్యాంకులు అన్నీ అసలు కాదు. అన్ని ప్రైవేట్ సంస్థలు కాదు. ప్రైవేట్ ఉంటేనే కాదు. అన్ని ప్రైవేట్ కంపెనీలు కాదు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు. ఎస్, సర్వీస్ స్టాంప్స్ యూజ్ చేసుకునేది ఎవరు? ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే. మనం అక్కడ చదువుకుంటాం, సెలవులో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మనం యూజ్ చేసుకోవడానికి లేదు, రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు యూజ్ చేసుకోవడానికి లేదు. ఎవరు? కేవలం గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి సర్వీస్ స్టాంప్స్ను. ఓకేనా? సో దీనికి సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్, పోస్ట్ ఆఫీస్లో ఒక కొత్త సేవింగ్ అకౌంట్ను ఓపెన్ చేయడానికి కనిష్ట డిపాజిట్. ఇంతకుముందు మనకి 50తో ఓపెన్ చేసేవాళ్ళు, 100తో ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మార్చారు? మన ఏప్రిల్ నుంచి 500 రూపీస్ పెట్టారు. నువ్వు ఒక ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం 500 రూపీస్ ఉండాలి. దానికి చెక్ కూడా ఇస్తారు నీకు. మినిమం బ్యాలెన్స్ ఎంత? 500 రూపీస్. నీకు మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కూడా 500 రూపీస్ ఉండాలి. లేకపోతే మనకు ఆర్థిక సంవత్సరం చివరిలో మార్చి 31 ఏం చేస్తారు? 100 రూపాయలు కట్ చేస్తారు. అది కూడా లేకపోతే ఏం చేస్తారు? అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. సో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలా? 500 రూపీస్ ఉండాలి ఎస్బీఐకి సంబంధించి. నెక్స్ట్, ఈఎస్ఎంఓ అంటే ఏందని అడిగాడు. ఈఎస్ఎంఓ అంటే ఏందని అడిగాడు. చెప్పుకున్నాము ఈఎస్ఎంఓ, విశాట్ ఇవాళ చెప్పుకున్నాం మనం. ఇక్కడ వాల్యూమ్ 5 డెఫినేషన్స్ వస్తుంది. ఇది ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్. ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్ అంటే శాటిలైట్ మనం మనీ ఆర్డర్ బుకింగ్ చేస్తాం కదా, దానికి కొనసాగింపుగా ఈ కేంద్రాలు అనేటివి ఉపయోగపడతాయి. దాని మీనింగ్ ఏదో మనకు జస్ట్ డెఫినేషన్ అడిగారు. ఎక్స్టెండెడ్ శాటిలైటెడ్ మనీ ఆర్డర్ ఆప్షన్ 1 వస్తుంది మనకు. నెక్స్ట్, మెయిల్ ఆఫీస్ అనగా ఏంటంటే, మెయిల్ ఆఫీస్ ఇస్ నథింగ్ బట్ ఆర్ఎంఎస్లో జరిగేటువంటి ప్రతి పని మనకు ఈ మెయిల్ ఆఫీస్ నుంచే జరుగుతుంది అని మనకు డెఫినేషన్స్లోనే ఉంది. సో సింపుల్గా ఏముంది మనకు? ఆర్ఎంఎస్ యొక్క స్టేషనరీ ఆఫీస్. ఆర్ఎంఎస్ యొక్క స్టేషనరీ ఆఫీస్. నెక్స్ట్, రిజిస్టర్ న్యూస్ పేపర్లు మరియు రిజిస్టర్ న్యూస్ పేపర్ ప్యాకెట్లు ఆర్ఎంఎస్ ఆఫీస్లో ఆదివారాలు మరియు పోస్ట్ ఆఫీస్ సెలవు దినాల్లో ఈ క్రింది విధంగా స్వీకరించబడును. అంటే ఏం లేదు, న్యూస్ పేపర్స్ కానీ ఈ మనకి ఇంకా ఏమిచ్చాడు? రిజిస్టర్ న్యూస్ పేపర్స్, తర్వాత న్యూస్ పేపర్స్ లేట్ ఫీతో పంపుతారా లేదా అనేది ఈ క్వశ్చన్. మనకి ఎక్కడ కూడా రిజిస్టర్ న్యూస్ పేపర్స్కి సంబంధించి ఎక్కడ లేట్ ఫీతో తీసుకోరు. మిగతా అన్నీ కూడా లేట్ ఫీతోనే తీసుకుంటారు. ఒక ఈ రిజిస్టర్ న్యూస్ పేపర్స్ని, తర్వాత రిజిస్టర్ న్యూస్ ప్యాకెట్స్ మాత్రం లేట్ ఫీతో తీసుకోరు. అంటే వితౌట్ లేట్ ఫీతోనే తీసుకుంటారు. ఎటువంటి లేట్ ఫీ, ఆలస్య రుసుము వసూలు చేయరు. ఆప్షన్ ఏమవుతుంది మనకు? లేట్ ఫీ లేకుండా. నెక్స్ట్, ఒక పోస్టల్ వస్తువు అంటే ఒక ఆర్టికల్ శీఘ్రంగా సులభంగా బట్వాడా చేయటకు అంటే డెలివరీ. ఏదైనా ఒక పోస్టల్ ఆర్టికల్ ఉత్తరం ఉందనుకో, దాన్ని నువ్వు డెలివరీ చేయాలి. డెలివరీ చేయాలంటే ఏం ఉండాలని అడిగాడు. పోస్టల్ ఆర్టికల్పై సరైన మరియు పూర్తి చిరునామా వ్రాయబడి ఉండాలి. పూర్తి అడ్రస్ రాసింటే సరిపోతుందా? సరిపోదు. నెక్స్ట్, పోస్టల్ ఆర్టికల్ స్పీడ్ పోస్ట్ ద్వారా పోతే పంపిస్తారా? నెక్స్ట్,
పోస్టల్ ఆర్టికల్ పై చిరునామాదారుడి యొక్క చిరునామా రోమన్ అక్షరాలతో, ఆ రోమన్ అరబిక్ ఎవరు ఫారెన్ వాళ్ళకి రాసేటప్పుడు. నెక్స్ట్ పోస్టల్ ఆర్టికల్ పై చిరునామా సరైన భాగంలో వ్రాసిన ఎడల, ఇది మనకు సరైన భాగంలో, ఎలాగ మనకు ఫ్రమ్ అడ్రస్ దగ్గర రాయాలా, ట్రూ అడ్రస్ దగ్గర రాయాలా. నువ్వు రివర్స్ రాసినప్పుడు ఏమవుతుంది, ఫ్రమ్ అడ్రస్ ఉండేది ఇక్కడ, ఇది ఇక్కడ రాస్తే ఏమవుతుంది, దీనికి వెళ్ళిపోతుంది, మళ్ళీ నీకే వస్తుంది. కాబట్టి అడ్రస్ ఎక్కడ సైడ్ రాయాలో అది నీట్గా ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. సరైన అడ్రస్ అంటే ఎక్కడ రాసింటామని. సో 4th ఆప్షన్ వచ్చేసి నీకు కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ తీసేసుకుంటే 26 పోస్ట్ బాక్స్ ద్వారా క్రింద తెలుపబడిన ఉత్తరాలు బట్వాడా చేయబడును. ఎటువంటి ఉత్తరాలు బట్వాడా? టూ లేట్ ఉత్తరాలు కాదు, అసంపూర్తిగా ప్రీపెయిడ్ అయిన ఉత్తరాలు కాదు, అసంపూర్ణంగా ఉన్నట్టు ఏవి కూడా డెలివర్ చేయరు. నెక్స్ట్ అన్పెయిడ్ ఉత్తరాలు, ప్రీపేమెంట్ అనేటువంటి వాటిని మాత్రం మన వాళ్ళు చేస్తారు, అన్పెయిడ్ చేయరు మొదటగా. నెక్స్ట్ పూర్తిగా ముందుగానే చెల్లించబడిన అన్రిజిస్టర్డ్ ఉత్తరాలు, ఇది అవుతుంది మన కాన్సెప్ట్. పూర్తిగా ముందుగానే చెల్లించబడిన అన్రిజిస్టర్డ్ ఆర్టికల్ అంటే ఫుల్లీ ప్రిపేర్డ్ అన్రిజిస్టర్డ్ లెటర్స్. నెక్స్ట్ అధికారిక పోస్టల్ ఆర్టికల్స్ అంటే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ పై భాగం నందు అంటే సూపర్స్క్రిప్షన్ పై భాగంలో, ఈ పై భాగం నందు అంటే ఒక లెటర్ ఉంటే ఇక్కడ మనము ఆ లెటర్ భాగంలో తప్పనిసరిగా ఏముండాలన్నాడు, ఓఎన్ చేసిన ఆన్ గవర్నమెంట్ ఇండియన్ సర్వీసా, ఆన్ పబ్లిక్ సర్వీసా, ఆన్ సర్వీసా, పై బేబీగా ఉన్నాడు. అందరికీ తెలుసు ఇది గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కాబట్టి ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్, ఆన్ ఇండియా ఓఐ ఇండియా జిఎస్, ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని రాసిండాలి. అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ మాత్రమే ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అనేది రాసిండాలి. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో ఒక మనీ ఆర్డర్ను క్రింద తెలుపడి రూపాయలు గరిష్టంగా జారీ చేయవచ్చు. మనీ ఆర్డర్ ఎంతవరకు పంపించవచ్చు అని అడిగినాడు, అంతే సింపుల్గా. మనం ఎంతవరకు పంపించవచ్చు మనీ ఆర్డర్? 5,000 వరకు పంపించవచ్చు, 5,000 వరకు పంపించవచ్చు. కమిషన్ 2% కదా, అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ జనరల్ పోస్ట్ ఆఫీస్ అనగా జీపీఓ ఎక్కడ ఉంటుంది? సర్కిల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. జీపీఓ మనకి జనరల్గా ఎక్కడ ఉంటుంది? సర్కిల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఆప్షన్లో ప్రధానమైన పోస్ట్ ఆఫీసు, పెద్ద ఆఫీసు, హెచ్ఎస్జీ అని ఇచ్చాడు. సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న హెడ్ ఆఫీస్, సో సర్కిల్ పరిధిలో ఉంటుంది కదా, 4th ఆప్షన్ వస్తుంది మనకు. నెక్స్ట్ సార్టింగ్ ఆఫీస్ అనగా ఏందన్నాడు. సార్టింగ్ ఆఫీస్ అనేది వచ్చిన ఉత్తరాలని సార్టింగ్ చేసేసి పంపుతుంది. అక్కడ మనకు ఆర్ఎంఎస్, సబ్ ఆఫీసు, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అని చూడు, అసలు సంబంధమే లేవు ఆప్షన్స్, హ్యాపీగా పెట్టచ్చు కరెక్ట్ ఆప్షన్. ఏది? సార్టింగ్ మెయిల్ బ్యాగ్ను తెరచి మరియు పంపించే ఆఫీసు. మనకు అక్కడ డెఫినేషన్ ఏముంటుంది? సార్టింగ్ ఆఫీస్ అక్కడ 10 దగ్గర వాల్యూమ్స్లో వస్తుంది. ఇది ఏమని, వచ్చినటువంటి బ్యాగును తెరిచి వాటిని సార్టింగ్ చేసి గమ్యస్థానాలకు చేరుస్తుంది అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి మనకు సి అవుతుంది. సార్టింగ్ మెయిల్ బ్యాగ్ను ఓపెన్ చేసి పంపించేటువంటి ఆఫీస్ అని చెప్పేసి. ఇది మనకు పిఓ గైడ్ పార్ట్ 1 నుంచి మరియు వాల్యూమ్ నుంచి అడిగినటువంటి 30 క్వశ్చన్లు. చాలా ఈజీగా ఇచ్చాడు. ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఇచ్చాడు. తెలంగాణ వాళ్ళకి ఏ విధంగా ఇచ్చాడంటే వాళ్ళకు జనరల్ ఓరియంటెడ్గా ఇచ్చాడు. జనరల్ ఓరియంటెడ్ ఇచ్చినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ అవసరం. సబ్జెక్ట్ ఉంటే అది కూడా పెట్టేయచ్చు. ఇంకా మ్యాథ్స్కి వచ్చేస్తే దీనిగా మనకు 31 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సిరీస్ ఇచ్చాడు. 8, 32, 60, 64, 32. నెక్స్ట్ ఏది అని అడిగినాడు. నెక్స్ట్ ఏది అన్నాడు. సింపుల్గా చేసుకోవచ్చు. 8 నెలలు ఎంత? లేదంటే ఇలా కూడా వద్దు. ఇది చూసుకోండి. 8 రెంట్ల 16, 8 రెంట్ల 16, 32 రెంట్ల 64, 32 రెంట్ల 64. నెక్స్ట్ 16 రెంట్ల అంటే ఒక గ్యాప్ ఇచ్చాడు, ఒక లెటర్. 8 రెంట్ల 16, 32 రెంట్ల 64, 16 రెంట్ల 32. నెక్స్ట్ రెంట్లలో మనకి ఇది రావాలి. ఏమొస్తుంది? 64 రెంట్ల 128. అంతేనా? లేకపోతే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. 8 నెలల 30, 32. దీన్ని సగం చేసినాడు. 16 నెలల 64, దీన్ని సగం చేసినాడు. నెక్స్ట్ 32 నాలుగుల 128. ఏ విధంగా చేసిన వస్తుంది? 8 రెంట్ల 16, 36 రెంట్ల 64, 16 రెంట్ల 32, 64 రెంట్ల 128. సో ఆప్షన్ వచ్చేసి మనకు 128, 64, 96, 192 ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి 128. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 32 క్వశ్చన్ మనకు 6 మరియు 34, 6 మరియు 34 మధ్య, 6 మరియు 34 మధ్య ఉండి 5 చే భాగించబడే 5 చేత భాగించబడే అన్ని సంఖ్యల యొక్క సరాసరి యావరేజ్ అడిగాడు. సో వీటి మధ్య 5 చే భాగించబడేటువంటి మనకు 5 మల్టిపుల్స్, 5 రెంట్ల 10, 5 మూల 15 అలాగా. వీటి మధ్య ఏవి భాగించబడతాయి మనకు? 10, 5 మూల 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 ఏళ్ళ 35. కానీ 34 ఇచ్చాడు, 35 రాదు. దీనికి యావరేజ్ కనుక్కోమన్నాడు.
సో ఎప్పుడైనా యొక్క గుణిజాల యొక్క వరుస గుణిజాలకు యావరేజ్ ఏమవుతుంది? మధ్య విలువ అవుతుంది. మధ్య విలువ. సో డిఫరెన్స్ 5 5 5 5. యావరేజ్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. నువ్వు ఇంకా చేయాలంటే టోటల్ యాడ్ చేయి. మనకి యావరేజ్ వచ్చేసి అంశాల మొత్తమే అంశాల సంఖ్య 25 45 70 100 బై ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5. 5వ కట్ల 5 20ల ఇలా చేసినా వస్తుంది. షార్ట్ కట్ వచ్చేసి మనకు మిడిల్ వాల్యూ వస్తుంది. ఎప్పుడైనా వరుస గుణిజాలు వీటి యొక్క డిఫరెన్స్ సేమ్గా ఉంటే మిడిల్ వాల్యూ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మనకు 20. నెక్స్ట్, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించబడిన సంవత్సరం. యూపీయు అడిగాడు. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏ సంవత్సరం అండి? 1926 1874 84 ఇచ్చాడు. అందరికీ తెలిసింది. 1874లో మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది స్విట్జర్లాండ్లోని రాజు బెర్న్లో స్థాపించబడింది. బెర్న్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. నెక్స్ట్, తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది? అందరికీ తెలిసిందే. ఇది జనరల్ ఆగ్రా దగ్గర ఉంది తాజ్ మహల్. యమునా నది తీరాన అని చెప్తున్నారు. యమునా నది ఒడ్డున ఉంది తాజ్ మహల్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకు 35. కంప్యూటర్లో ర్యామ్ అనగా అని అడిగినాడు. కంప్యూటర్లో మనకి ఏమేమి ఉంటాయి? రామ్, ROM రామ్ ఉంటుంది, RAM ర్యామ్ ఉంటుంది. రామ్ వచ్చేసి మనకు సేవ్ చేసుకోవడానికి, ర్యామ్ వచ్చేసి స్పీడ్ పెంచుకోవడానికి, వర్కింగ్ కోసం. ర్యాండమ్ అసెస్ మెమరీ. ఆన్సర్ వచ్చేసి ర్యాండమ్ అసెస్ మెమరీ. ర్యాండమ్ అసెస్ మెమరీ. ర్యాండమ్ అసెస్ మెమరీ. ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఏదైనా కరెక్ట్. అక్కడ మనకి ఇంగ్లీష్లో ఉండేది, తెలుగులో ట్రాన్స్లేషన్ అవుతుంది. ర్యాండమ్ అసెస్ మెమరీ. మూడోది. నెక్స్ట్, ఒక కారు గంటకు 70 కిలోమీటర్లతో వేగంతో వెళుతుంది. ఒక కారు గంటకు 70 కిలోమీటర్లతో అవుతుంది. అంటే కారు వేగం ఎంత మనకు? 70 కిలోమీటర్ పర్ వేగం. కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. ఎన్ని? ఒక కారు. నెక్స్ట్, ఆ కారు యొక్క వేగం ప్రతి 2 గంటలకు 10 కిలోమీటర్లు పెరుగుతుందంట. 2 గంటలకు కారు వేగం ఎంత పెరుగుతుంది? 10 కిలోమీటర్లు అనేది పెరుగుతుంది 2 గంటలకు. చూడండి. అయితే 345 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. 345 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? మనకు ప్రతి 2 గంటలకు పెరుగుతుంది కదా, క్యాలిక్యులేట్ చేసుకుందాం. దాని యొక్క విలువ ఎంత? 70 కిలోమీటర్ల వేగం. 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు. సపోజ్ ఆ కారు ఇక్కడ నుంచి 2 గంటలు ఎంత దూరం అవుతుంది? గంటకు 70 కిలోమీటర్లు. 70 + 70 అంటే 140 కిలోమీటర్లు ఇక్కడ వరకు. నెక్స్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ 2 గంటలు. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమవుతుంది? 2 గంటల సమయానికి ఏమవుతుంది? ప్రతి 2 గంటలకు 10 కిలోమీటర్ల వేగం పెరుగుతుంది. అంటే ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది? 80 కిలోమీటర్ల స్పీడ్ అవుతుంది. ఇక్కడ నుంచి 70 ఉంది, +10. 2 గంటలకు పెరుగుతుంది కదా, +10. సో ఈ 2 గంటలకి ఎంత ప్రయాణిస్తుంది? గంటకి 80 కిలోమీటర్లు అయితే +80 = 160. గంటకి 70, 2 గంటలకి 70 + 70. మళ్ళీ ఇక్కడ 2 గంటల తర్వాత 10 కిలోమీటర్లు పెరుగుతుంది. 70 + 10 80. 2 గంటల సమయం కాబట్టి 80 + 80 160. సో ఈ 2 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 300 కిలోమీటర్లు. ఇంకెంత ప్రయాణించాలి మనకు? 45 కిలోమీటర్లు ప్రయాణించాలి. నెక్స్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 2 గంటలకి మళ్ళీ 10 కిలోమీటర్ల వేగం పెరుగుతుంది. మళ్ళీ అప్పుడు దీని వేగం ఎంత? 90 కిలోమీటర్లు. 2 గంటలు కాబట్టి 90 + 90. కానీ మనకు 45 కిలోమీటర్లు కావాలి. ఇంకా ఇప్పుడు దీని వేగం ఎంత? గంటకు 90 కిలోమీటర్ల. ఇక్కడ దీని వేగం ఎంత? 70 కిలోమీటర్లు గంటకు. ఇక్కడ 80, ఎందుకంటే 2 గంటలకు 10 పెరుగుతుంది. ఇక్కడ 90 కిలోమీటర్లు, మళ్ళీ 10 పెరుగుతుంది కాబట్టి. సో గంటకి 90 కిలోమీటర్లు పోతే అర్ధ గంటకి ఎంత పోతుంది? గంటకి 90 పోతే 30 నిమిషాలు. అర్ధ గంటకి ఎంత పోతుంది? 45 కిలోమీటర్లు. సగమే కదా. గంటకు 90, గంటలో సగం 30 నిమిషాలు. దీంట్లో సగం 45. సో దీన్ని యాడ్ చేయండి, 345 కిలోమీటర్లు. ఇప్పుడు సమయం అడిగినాడు మనకి ఎన్ని గంటలని. 2 గంటలు + 2 4 గంటలు + 30 నిమిషాలు. 4 గంటల 30 నిమిషాలు ఆన్సర్ అవుతుంది. సో ఈజీ మనకు. సో ఆప్షన్ వచ్చేసి 3 అవుతుంది, 4 గంటల 30 నిమిషాలు. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది అందరికీ తెలిసింది, జనరల్గానే మార్చి 8వ తారీఖు. అదే జాతీయ మహిళా దినోత్సవం అయితే ఫిబ్రవరి 11 జరుపుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. నెక్స్ట్,
ఇక్కడ మార్చి ఏది ఇవ్వలేదు, అన్ని అక్టోబర్ జనవరి అవి ఇచ్చినాడు కాబట్టి మార్చి ఈజీగా పెట్టచ్చు ఆప్షన్. నెక్స్ట్, భూమిపైన ఉన్న అతిపెద్ద సముద్రం. యాక్చువల్ క్వశ్చన్ అయితే తప్పు ఉందండి. అతిపెద్ద సముద్రం అన్నప్పుడు మనకు దక్షిణ చైనా సముద్రం కరెక్ట్ చెప్పాలంటే. ఇది మహాసముద్రం ఇచ్చాడు. అరేబియా, బంగాళాఖాతం, నల్ల సముద్రం అని ఇచ్చాడు. పసిఫిక్ ఇచ్చాడు. సో పసిఫిక్ సముద్రము, కానీ దానికంటే పెద్దది ఉంది మనకు. ఏది? దక్షిణ చైనా సముద్రం. సో భూమిపై అతిపెద్ద సముద్రం ఏంటంటే పసిఫిక్ సముద్రం, సి ఆప్షన్. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక ఫ్యాన్ను 400 రూపాయలకు కొన్నాడు, 420 రూపాయలకి. సో కొన్న వేల ఎంత? 420 రూపాయలకు కొని 15% నష్టంతో అమ్మినాడు. ఎంత శాతం నష్టం? 15% నష్టంతో అమ్మేస్తున్నాడు. ఆ ఫ్యాన్ యొక్క అమ్మిన వేల ఎంత అంటే అమ్మినాడు కదా, అది అమ్మిన వేల కనుక్కోవాలి. సో మనం ఎప్పుడు షార్ట్ కనుక్కుంటాం, ఎప్పుడు చెప్పినటువంటి షార్ట్ కట్టే. సో 15% నష్టంతో అమ్మినాడంటే ఎంతకు అమ్మిండాలా? 85% అమ్మిండాలా. యాక్చువల్లీ సిపి ఎప్పుడు 100% తీసుకుంటాము. 100% తీసుకుంటే ఎంత తక్కువ కమ్మినాడు? 15% నష్టంతో అంటే 15%, 15 రూపాయలు తక్కువ కమ్మినాడు అంటే 100లో నుంచి ఎంత తీసేయాలా? 15 తీస్తావు అంటే 85% కమ్మినాడు. ఇప్పుడు అమ్మిన వెనక అనుకోవాలంటే ఇది మనకు అమ్మింది, ఇది నష్టం, రెండు యాడ్ చేసి కొన్న వేల. సో 85% మనకు కనుక్కోవాలి. సో మనం కనుక్కోవచ్చింది అమ్మిన వేల 85%. మనకిచ్చింది 100% సిపి. సిపి 100% ఇచ్చాడు, 100% విలువ 420. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది? 357 రూపాయలు వస్తుంది. 357. 0 0 పోతుంది. 5 రెంట్ల 10, 5 17ల, 2 ఒకట్ల, 2 21ల. సో 17 ఒకట్ల 17, 17 రెంట్ల 34, 35. 357 రూపాయలకి అమ్మినాడు. నష్టం కదా. సో దానికంటే తక్కువనే ఉంటుంది విలువ. నెక్స్ట్, విలువను కనుక్కోండి అని ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, 5/9 ప్లస్ 2/7. సో ఈజీ కదండి, ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. 9 63, 9 7 35 ప్లస్ 7 9, 9 రెంట్ల 18. టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 53/63. ఇది ఆన్సర్. ఇది చాలా సింపుల్గానే ఇచ్చాడు. నెక్స్ట్, విక్టోరియా జలపాతం ఉన్నటువంటి దేశం. విక్టోరియా సరస్సు మనకి ఎక్కడ ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. ఆఫ్రికా జుంబాంబే దగ్గర ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ జుంబాంబే ఇవ్వాలి, జుంబాంబే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి. దక్షిణ అమెరికా అంటే సౌత్ అమెరికా ఖండం, ఉత్తర అమెరికా ఖండం, ఆస్ట్రేలియా ఖండం. మనకు దేశం ఒకటే ఇచ్చాడు, దక్షిణ ఆఫ్రికా. సో ఈజీగా పెట్టేయచ్చు. అన్ని వేరే వేరే ఖండాలు ఇచ్చాడు. ఆఫ్రికా ఖండంలో మనకు జుంబాంబే, నమీబియా, సౌత్ ఆఫ్రికా అని ఇచ్చింటే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. ఒకటే ఇచ్చాడు సింపుల్గా, సౌత్ ఆఫ్రికా అని. సో సౌత్ ఆఫ్రికా. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఇది కూడా తెలిసింది మనకు. అమల్లోకి వచ్చిన తేదీ మనకు జనవరి 26, 1950. అదే ఆమోదించిన తేదీ అయితే నవంబర్ 26, 1949. ఇది ఆమోదించిన తేదీ, ఇది అమలు. మళ్ళీ 2 నెలల తర్వాత మనకు అమల్లోకి వచ్చింది రాజ్యాంగం. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒక సంఖ్య యొక్క 5/8వ వంతు, ఒక సంఖ్య యొక్క 5/8వ వంతు 400 అయినచో, 400 అయినచో ఆ సంఖ్య ఎంత అన్నాడు. ఒక సంఖ్య యొక్క 5/8వ వంతు 400 అయితే ఆ సంఖ్య ఏది అన్నాడు. ఏమవుతుంది ఆ సంఖ్య? 8 భాగాలని దీని మీనింగ్. 5 భాగాలు, మొత్తము 8 భాగాల్లో 5 భాగాల విలువ ఇది అయితే 8వ భాగం విలువ ఎంత అని అడిగాడు. సో మనం దీన్ని చూస్తే 8/5 × 400. సో మనం అనుకున్న విధంగానే మనకు 5 భాగాలు విలువ ఇచ్చాడు, 8 భాగాలు కనుక్కోవాలి. లేదా ఇదే విధంగా చేసుకో, x = 400 × 8/5. ఇలాగనే వస్తుంది మనకు. ఇది అవతల, ఇది ఇవతల. సో 5వ కార్ల 5/840, 8/64, 640 వస్తుంది ఆ విలువ. సో 5 భాగాలు అన్నప్పుడు 5/40, 8/64. సో ఆప్షన్ వచ్చేసి 640 అవుతుంది. ఇది మనకు 43. సో నెక్స్ట్ 44 తీసుకుంటే, ఒక స్కూల్ నందు పరీక్షలో 35% మంది విద్యార్థులు ఫెయిల్ అయినారు. 35% మంది విద్యార్థులు ఫెయిల్ అయినారు. నెక్స్ట్, ఉత్తీర్ణులైనారండి, పాస్ అయినారు. 455 మంది విద్యార్థులు ఫెయిల్ అయినారు. 455 మంది విద్యార్థులు ఫెయిల్ అయినారు. ఇదేమో పర్సెంటేజ్ ఇచ్చాడు, ఇదేమో విలువ ఇచ్చాడు. మరి ఏం కనుక్కున్నాడు? ఆ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఎంతమంది అని అడిగినాడు. సో మనకు 35% మంది ఫెయిల్ అయినారంటే ఎంతమంది పాస్ అయినారు? 65% మంది పాస్ అయినారు.
ఇప్పుడు చూసుకో మనం ఏం కనుక్కోవాలి, మొత్తం ఎంత 100%, 100%. మనకి ఎంత ఇచ్చాడు విలువ 450, ఈ విలువ ఎంత 65% అవుతుంది. పాస్ 35% అయితే ఫెయిల్ ఎంతమంది అంటారు, 65% కదా, 100 నుంచి 35 తీసేది. సో 65% మనకు అనుకోవాల్సింది మొత్తం. సో 100 మనకు ఫెయిల్ అయింది 65% మంది. 65% మంది విలువ ఎంత, 455 మంది ఫెయిల్ అయినారు. సో 65 ఒకట్ల 65 ఏళ్ళ. సో మనకేమొస్తుంది 7 × 100 700. సో ఆన్సర్ వచ్చేసి 700, ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ ఏ మరియు బి కలిసి ఒక పనిని 18 రోజులు చేస్తారు. మనకి ఏ విధంగా ఇచ్చాడంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 18 రోజులు, బి ప్లస్ సి ఇద్దరు కలిసి 24 రోజులు, సి ప్లస్ ఏ ఇద్దరు కలిసి 36 రోజులు. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పనిచేస్తారన్నారు. మనం ఫార్ములా తీసుకుంటే 2xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. జనరల్గా చేస్తే మనకు నార్మల్గా అన్నిటి విధాలుగా చేస్తే 1/2 ఇంటూ 1/18 ప్లస్ 1/24 ప్లస్ 1/36 జనరల్ ఫార్ములా. అలా చేసుకున్నా వస్తుంది, ఇలా చేసుకున్నా వస్తుంది. ఇది సింపుల్ వే మనకు. సో 1/2 కాసాగి ఎంత అవుతుంది, 18కి 24 36కి 36 అంటే 72, 24 మళ్ళీ 72, 18 72, 72, 18 4, 24 మళ్ళీ 3, 36 గంటల 2. సో 4 3 2 ఎంత 9. సో 1/2 9/72, 9 ఒకటిలో 972, 8 గంటల 16, 1/16. సో 16 రోజులు ముగ్గురు కలిసి చేస్తారు పని. సో ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 16 రోజులు. మీకు ఈ ఫార్ములా వస్తే చాలు, సింప్లిఫై మీరే చేసుకోవచ్చు, సింపుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిన్ కోడ్ను భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు. ఇది అందరికీ తెలిసింది. 1872లోన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15వ తారీఖున మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రవేశపెట్టారంటే ఆగస్టు 15న ప్రవేశపెట్టారు. నెక్స్ట్ జపాన్ దేశం యొక్క కరెన్సీ, జపాన్ రాజధాని టోక్యో, కరెన్సీ యెన్. అదే థాయిలాండ్ అయితే బాత్, చైనా అయితే యువాను. సో మనకు ఆన్సర్ యెన్. డాలర్ అమెరికాది, పౌండ్ వచ్చేసి ఇంగ్లాండ్ది, రూపీ వచ్చేసి మన ఇండియాది, యెన్ వచ్చేసి జపాన్. నెక్స్ట్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు. ప్రపంచ వినియోగదారులు అయితే మార్చి 15 మనకు, మార్చి 15. అదే మన జాతీయ వినియోగదారులు అయితే మనకు డిసెంబర్ 15 వస్తుంది. 2/15 డిసెంబర్ 15, అది మార్చి 15. నెక్స్ట్ ఒక తరగతిలో ఒక విద్యార్థి 5 యూనిట్ పరీక్షలో వరుసగా 5 యూనిట్లు జరిపితే అతనికి ఎన్ని మార్కులు వచ్చాయి, 48, 66, నెక్స్ట్ 74, నెక్స్ట్ 62, 82. 5 యూనిట్లలో 1 2 3 4 5 యూనిట్లు వచ్చినాయి. అతని విద్యార్థి సరాసరి మార్కులు 70, యావరేజ్ ఎంత 70 వచ్చింది. ఆ 70 రావాలంటే 6వ యూనిట్లో ఎన్ని మార్కులు రావాలని కోరినారు. 6వ యూనిట్లో అప్పుడు ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసినారు, సమ్ ఎక్స్. సో ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది మనకు, అంశాలు 6 అవుతాయి. ఇప్పుడు కనుక్కోవాలా, ఎట్లా కనుక్కుంటావు దీనికి మొత్తం మార్కులు ఎలా కనుక్కుంటావు, ఎన్ని సబ్జెక్టులు ఉంటే యావరేజ్ మార్కులు వేస్తావు. సబ్జెక్టులు ఎన్ని, యూనిట్లు ఎన్ని, 5. 6వ యూనిట్ అన్నాడు కాబట్టి 6 ఉంటుంది. యావరేజ్ ఎంత 70. సో 70 × 6, 7 42, మొత్తం 420 మార్కులు. సో 5 యూనిట్ల మార్కులు ఇక్కడ ఉన్నాయి, 6వ యూనిట్ మార్కులు రావాలి. ఏం చేయాలి, ఇవాళ కూడా తీసేస్తే అయిపోతుంది. మనకు అయిపోతుంది. సో మనకి ఎంత వస్తుంది, ఈ 5 కొడితే మనకు టోటల్గా ఇవన్నీ తీసేసుకోండి. మనం 40, 66, తర్వాత 74, 62, 82. సో మొత్తం మనకి తీసేసుకుంటే ఆన్సర్ వచ్చేసి 88 వస్తుంది. అంటే దీని నుంచి తీసేస్తే టోటల్ వచ్చేసి మనకు 2, 3, 332 వచ్చేసి మనకు టోటల్ తీసేసుకుంటే దీంట్లోనే. నెక్స్ట్ 15. సోను ఒక సైకిల్ని 3770 3000 ఇక్కడ. సో దీంట్లో మనకు చూసేసుకుంటే దీంట్లో 420, 332 అండి. టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 332. సో 5 యూనిట్ల మార్కులు 332, 6 యూనిట్ల మార్కులు 420. ఇంకో 6వ దాంట్లో అంటే తీసేస్తే వస్తుంది ఎంత, 88 వస్తుంది మనకు, అంతే. నెక్స్ట్ సోను సూద్ ఒక సైకిల్ని 3750 రూపాయలు కొన్నాడు. కొని దాన్ని మరమ్మత్తు రిపేర్ చేయించినాడు. రిపేర్కి ఎంత అయింది, 250 రూపాయలకి రిపేర్. సో టోటల్ ఎంత ఖర్చు అయింది, 4000 రూపాయలు. సో కొని దాన్ని రిపేర్ చేయించాడు. సో ఇది మనకు కొన్న వెల.
అయితే ఆ సైకిల్ని అమ్మినాడు. ఎంతకు అమ్మినాడు? ఎస్పీ 4,400 రూపాయలకు అమ్మినాడు. అయితే అతను లాభమా నష్టమా? ఎక్కువ అమ్మినాడు కాబట్టి లాభమే వస్తుంది. కొనేది 4,000, అమ్మింది 4,400 రూపాయలకి అమ్మినాడు. సో లాభం ఎంత వచ్చింది? 4,400, 4,000, 400 రూపాయలు లాభం వచ్చింది. కొన్న వేలు ఎంత? 4,000. సో పర్సెంట్ మనకు కనుక్కోమన్నాడు. లాభమా నష్టమా? లాభము 400 రూపాయలు. ఎంత శాతం అని అడిగినాడు. సో 2 సున్నాలు 2 సున్నాలు, 1 సున్నా 1 సున్నా, 4 ఒకటిలో 4 పదుల 10% లాభం. సో ఇది మీకు ఓవరాల్గా ఏపీకి సంబంధించినటువంటి ఎంటీఎస్ పేపర్. సో పేపర్ అయితే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఈజీగానే ఇచ్చాడు. ఆల్మోస్ట్ బాగా చదువుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 45 అబౌవ్నే పెట్టేయచ్చు, 50లోన. ఇంకా కొంచెం తొందరపడకుండా, అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, తొందరపడకుండా పెట్టేస్తే 48, 49 పెట్టచ్చు. ఇంకా బాగుంటే 50 కానీ పెట్టచ్చు. సో మా సంస్థ తరఫున ఆల్మోస్ట్ మేము చెప్పిన అంశాలే రావడం జరిగింది. స్టూడెంట్స్ ఫోన్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు మాకు మెసేజ్ చేస్తున్నారు. సార్ మీకు చెప్పినట్టువే క్లాస్లో మనం డిస్కస్ చేసినట్టువే ఛాలెంజింగ్ మెథడ్లోన, లర్నింగ్ స్కిల్స్లోన, తర్వాత మనకు మెటీరియల్ జీకే ఓరియంటెడ్ మీకు ప్రొవైడ్ చేసిన దాంట్లో, మ్యాథ్స్ చెప్పిన దాంట్లో, డ్రైవ్లో అన్నీ అవే రావడం అని చెప్పడం జరిగింది. చాలా సంతోషము. సో మీరందరూ సెలెక్ట్ కావడమే మాకు కావాలి. కొంతమంది అభ్యర్థులు మిస్ అయ్యారు. సో వాళ్ళు నెక్స్ట్ టైం మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎల్లవేళలా మీకు మేము తోడుగానే ఉంటాము. మా సంస్థ మిమ్మల్ని అంది ముందుకు తీసుకెళ్ళడానికే మేము ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాము. సో తొందరలోనే మేము పోస్ట్ మ్యాన్ బ్యాచ్, పిఏ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేసే ముందు మేము మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తాము. సో అందరికీ మా పవన్ ట్యూటోరియల్స్ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.